యేసు ప్రభువును మనకు అనుగ్రహించినాడు తండ్రి అయిన దేవుడు. అది కూడా చాలా గొప్ప వరం. మరి రక్షణ అనుభవించిన వారికి ఆనంద తైలంతో ఆయన అభిషేకిస్తాడు. అంటే వారి అంగలార్పు, వారి దుఃఖము, వారి భారభరితమైన హృదయము, వారి కృంగుదల, పరిస్థితులు స్థితిగతులన్నీ తారుమారైనప్పుడు వచ్చే కలవరం, ఇవన్నీ రక్షణ దేవుడు వారికి అనుగ్రహించినందుకు వారి దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం, వారి భారభరితమైన హృదయానికి స్తుతి వస్త్రం, బూడిదకు ప్రతిగా పూదండ, అంగలార్పు ప్రతిగా నాట్యం, ఇవన్నీ ఇచ్చి వారిని సంతోషంగా నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సాయంకాలమున ఏడుపు వస్తుంది, ఉదయకాలం వారు తిరిగి నవ్వుతున్నారు. దేవునిలో ఉండేవారికే సాధ్యం ఇది. లోకస్తులకు లేని ఒక సంతోషం, ఒక నెమ్మది, ఒక సంతోషం, ఒక సమాధానము అది దేవుని బిడ్డలకు ఉంది. వారికి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి, ఆ సవాలు ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి, జ్ఞానము, అభిషేకము అది దేవుని వలన వారికి కలుగుతుంది.